హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు మధ్యాహ్నం గుజరాత్ టైటాన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ నెంబర్ 12 జరిగింది ఐపీఎల్లో. ఈ మ్యాచ్ రివ్యూ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో జరిగింది. లైవ్ చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. క్రికెట్ అభిమానులందరూ జియో సినిమాలో లైవ్ చూడొచ్చు. ఇంకా టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఆడుతున్న సన్ రైజర్స్ ప్లేయింగ్ 11 చూద్దాము. ఫస్ట్ ఓపెనర్స్ హెడ్ అండ్ అగర్వాల్, అభిషేక్, మార్కమ్, క్లాసెన్, సమద్, సబాజ్ ఆల్రౌండరు, కమిన్స్ ఆల్రౌండరు, భువనేష్ కుమార్ బౌలరు, మార్కండే బౌలరు, ఉన్గత్ బౌలరు. ఇది సన్ రైజర్స్ ప్లేయింగ్ 11. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ వచ్చి సాహా అండ్ గిల్, శంకర్ ఆల్రౌండరు, మిల్లర్ బ్యాట్స్మెన్, ఉమార్జం ఆల్రౌండరు, తెవాటియా ఆల్రౌండరు, రషీద్ ఖాన్ బౌలరు, ఉమేష్ యాదవ్ బౌలరు, నూర్ బౌలరు, మోహిత్ శర్మ బౌలరు, నల్కండే బౌలరు. ఇది గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11. బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లో 162 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఒకసారి స్కోర్ కార్డ్ చూద్దాము. బ్యాటింగ్ స్కోర్ కార్డ్. హెడ్ 19 పరుగులకు అవుట్ అయ్యిండు. అభిషేక్ 29 పరుగులకు అవుట్ అయ్యిండు. మార్కమ్ 17 పరుగులకు అవుట్ అయ్యిండు. క్లాసెన్ 24 రన్స్ వేసిండు. సబాజ్ 22 రన్స్, సమద్ 29 రన్స్. వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యిండు. కమిన్స్ 2 రన్స్ వేసిండు. సన్ రైజర్స్ 20 ఓవర్లో 162 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ చూసుకుంటే మోహిత్ శర్మకి 3 వికెట్లు, రషీద్ ఖాన్కి 1 వికెట్, నూర్కు 1 వికెట్, ఉమేష్ యాదవ్కి 1 వికెట్ పడింది. గుజరాత్ టైటన్స్ బౌలర్స్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు. జస్ట్ ఎక్స్ట్రాస్ ఓన్లీ 4 రన్స్ మాత్రమే ఇచ్చిండ్రు. సన్ రైజర్స్ రన్ రేట్ వచ్చి 8.10 ఉంది. గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే 120 బాళ్ళల్లో 163 రన్స్ చేయాలి. గుజరాత్ టైటన్స్ టార్గెట్ 163 రన్స్. గుజరాత్ టైటన్స్ సక్సెస్ఫుల్గా రన్స్ చేజ్ చేసింది. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచింది. ఫ్రెండ్స్, ఒకసారి టోటల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాము. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ 20 ఓవర్లకి 162 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఒకసారి సన్ రైజర్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ సమద్ 29 రన్స్, నెక్స్ట్ అభిషేక్ 29 రన్స్, నెక్స్ట్ క్లాసెన్ 24 రన్స్, సబాజ్ 22 రన్స్. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ చూసుకుంటే మోహిత్కి 3 వికెట్లు పడ్డాయి, రషీద్కి 1 వికెట్లు, ఉమార్జంకి 1 వికెట్లు, ఉమేష్ యాదవ్కి 1 వికెట్, నూర్కి 1 వికెట్ పడ్డాయి. దానికి రిప్లైగాను గుజరాత్ టైటన్స్ సక్సెస్ఫుల్గా 19.1 ఓవర్లోనే రన్స్ చేజ్ చేసింది. 168 పరుగులకు జస్ట్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే రన్స్ చేజ్ చేసేసింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోరు సుదర్శన్ జస్ట్ 36 బాల్స్లో 48 రన్స్ వేసిండు. సెకండ్ హైయెస్ట్ డేవిడ్ మిల్లర్ 27 బాల్స్లో 44 రన్స్ వేసిండు. థర్డ్ హైయెస్ట్ వచ్చి గిల్ 28 బాల్స్లో 36 రన్స్ వేసిండు. ఫోర్త్ హైయెస్ట్ వచ్చి సాహా 13 బంతుల్లో 25 రన్స్ వేసిండు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసుకుంటే సబాజ్కి 1 వికెట్ పడింది, కమిన్స్కి 1 వికెట్, మార్కండేకి 1 వికెట్ పడింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సక్సెస్ఫుల్గా రన్స్ చేజ్ చేసింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇది గుజరాత్ టైటన్స్ ఈ ఐపీఎల్లో 2వ విజయం అందుకుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ రివ్యూ. నా రివ్యూ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.